100 పడకల ఆసుపత్రి కట్టడంతో స్థానికులంతా సంబరపడిపోయారు. అర్ధరాత్రి అపరాత్రి అనుకోనిది జరిగితే పక్క రాష్ట్రానికి పరుగులు తీయవలసిన అవసరం ఇక రాదు అని ఆశపడ్డారు. కానీ పాలకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం పేదల ఆశలపై నీళ్లు చల్లాయి. ఆసుపత్రిని ఆర్భాటంగా మంత్రి, ఎమ్మెల్యే ప్రారంభించి చేతులు దులిపేసుకున్నారు. కానీ ప్రారంభోత్సవం జరిగి ఏడాది గడుస్తున్నా వైద్య సేవలు మాత్రం ప్రారంభం కాలేదు. అధికారులు సైతం ఆసుపత్రి ఆలనా పాలన పక్కన పెట్టేయడంతో భవనంలోని విలువైన సామాగ్రి దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ప్రజల ప్రాణాలు కాపాడవలసిన ఆసుపత్రి ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారటంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 21 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి నిర్మించారు. కావాల్సిన వైద్య పరికరాలు సమకూర్చారు. గత ఏడాది అక్టోబర్లో ఎన్నికల ముందు హడావుడిగా స్థానిక ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి నాటి మంత్రి నిరంజన్ రెడ్డి ఆసుపత్రిని ప్రారంభించారు. కానీ ఆసుపత్రిలో వైద్యులను నియమించలేదు. దీంతో ఆసుపత్రి ప్రారంభమై ఏడాది గడుస్తున్నా నేటికి వైద్య సేవలు ప్రారంభం కాలేదు. దీంతో ఆసుపత్రి నిరుపయోగంగా మారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆసుపత్రిలోని విలువైన సామాగ్రిని దొంగలు దోచేస్తున్నారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైర్స్లోని రాగి తీగలు, ఏసీలు చోరీకి గురైన అధికారులు మాత్రం అప్రమత్తం కాలేదు. నిరుపయోగంగా మారిన అలంపూర్ 100 పడకల ఆసుపత్రిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకోసం గత ప్రభుత్వము అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి 100 పడకల ఆసుపత్రి దిష్టిబొమ్మగా మారింది. ఇక్కడ సరైనటువంటి వైద్య సిబ్బంది కానీ వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సామాగ్రి పంపిణీ చేయకపోవడం వల్ల ఆసుపత్రి ఇంకా ప్రారంభం కాలేదు. ఏడాది గడిచినప్పటికీ కూడా వైద్య సేవలు లేకపోవడంతో స్థానికంగా చుట్టుపక్కల ఉండేటువంటి అనేక మంది యొక్క జనాలు వైద్యం కోసము పక్క రాష్ట్రాల వైపు పరుగులు చేసేటువంటి దుస్థితి నెలకొన్నది. ముఖ్యంగా మనం ప్రస్తుతం ఈ యొక్క అలంపూర్ ఆసుపత్రిలో ఉన్నాం. ప్రభుత్వం ఇక్కడ 21 కోట్లతోన ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం చేయడం జరిగింది. ఆసుపత్రి నిర్మాణం చేసి గత ఏడాది అక్టోబర్లో దీనిని ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు అందులో వైద్య సేవలు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో ఇక్కడ ఉండేటువంటి ఆసుపత్రికి సంబంధించినటువంటి భవనాన్ని పరిశీలించినట్టయితే అప్పుడే ఈ యొక్క వర్షానికి యొక్క నీళ్లు కురిస్తే అంటే నాణ్యత కూడా సరిగా ఉందా లేదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యే విధంగా ప్రస్తుతం ఇక్కడ మనం చూసేటువంటి విజువల్స్లో కనబడుతుంది. నీళ్ళంతా కూడా కిందికి వచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపు ఎక్కడికక్కడ వేసినటువంటి యొక్క ఇమ్ము వల్ల వచ్చేటువంటి యొక్క ఎక్కడ పెచ్చులు ఊడిపోయినటువంటి యొక్క దృశ్యాలను కూడా మనం గమనిస్తున్నాం. మరొక వైపు నిరుపయంగా ఉండేటువంటి నేపథ్యంలో ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు నెలవు కావడంతో పాటు ఇక్కడ విలువైనటువంటి దాదాపు 10 లక్షలు విలువగలిగినటువంటి సామాగ్రి కూడా చోరీకి గురైనటువంటి విధంగా చెప్తున్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రికల్ రూపు నుంచి ఏసీకి కానీ తర్వాత ఆసుపత్రుల వివిధ ప్రాంతాలకు తీసుకుపోయినటువంటి ఆక్సిజన్కి సంబంధించి కానీ తర్వాత వివిధ రాగి తీగలనంతా కూడా చోరీ చేసి వాళ్ళంతా కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 10 లక్షలు విలువగలిగినటువంటి సామాగ్రి అంతా కూడా చోరీకి గురి అయినటువంటి పరిస్థితి. అయితే చివరకు కొంత చివరి సమయంలో ఒకరినో ఇద్దరినో ఇక్కడ కాపలాగా పెట్టినప్పటికి కూడా ఇక్కడ వైద్య సేవలు మాత్రం అందనటువంటి పరిస్థితి. మరొక వైపు లక్షలు వెచ్చించి చేసినటువంటి యొక్క సామాగ్రి అంతా కూడా నిరుపయంగా ఉండేటువంటి యొక్క పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క 44వ జాతీయ రహదారికి ఆనుకొనే నిర్మించినటువంటి ఈ యొక్క ఆసుపత్రి ఏదైతే ఉందో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిత్యం 44వ జాతీయ రహదారి పైన అనేకమైనటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. వాళ్ళందరినీ కూడా అటు గద్వాల కానీ ఇటు కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాలకు తరలించే లోపే అనేక మంది ఈ యొక్క గోల్డెన్ సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో వాళ్ళని ఆసుపత్రిలోకి చేర్చుకుపోవడం వల్ల వాళ్ళ యొక్క ప్రాణాలంతా కూడా గాలిలో కలిసేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం జరగగానే స్థానికులు ఎంతో ఆనందించారు. కానీ వారి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. వైద్య సిబ్బంది లేకపోవడంతో వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలంపూర్ నియోజకవర్గం అటు ఏపీ ఇటు కర్ణాటక సరిహద్దులు ఉండటంతో అత్యవసర వైద్యానికి అటు పరుగులు తీయవలసి వస్తుంది. ఆర్భాటంగా ప్రారంభించారే కానీ ఆసుపత్రిని ఆచరణలోకి తీసుకురావటం మర్చిపోయారు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గద్వాల జిల్లా అలంపూరు చౌరాస్తాలో ఏర్పాటు చేసినటువంటి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏడాది క్రితం ప్రారంభమైన ఇప్పటి వరకు కూడా అందులో వైద్య సేవలు లేకపోవడంతో స్థానికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం ఈ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు వైద్య సేవలు అంత లేవు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. చెప్పండి, ఎన్ని రోజులు అయింది ఈ హాస్పిటల్ ప్రారంభమై, ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ హాస్పిటల్ ప్రారంభమై మన అసెంబ్లీ ఎలక్షన్ల ముందర మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కేటీఆర్ నిరంజన్ రెడ్డి వాళ్ళు హడావుడిన ఓపెన్ చేశారు. కాకపోతే ఎంతవరకు అందుబాటులోకి రాలేదు. అలంపూరు వద్ద 100 పడకల ఆసుపత్రి 44వ జాతీయ రహదారికి అతి సమీపంలో ఉంటుంది. నిత్యం ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభమై ఉంటే ప్రమాదానికి గురైన వారి ప్రాణాలు కాపాడే వాళ్ళం కదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి అలంకారప్రాయంగానే ఉందని ఇప్పటికైనా అందుబాటులోకి తీసుకురావాలి అని కోరుతున్నారు. కళ్ల ముందు భారీగా అన్ని హంగులతో నిర్మించిన ఆసుపత్రి ఉన్నా వైద్య సేవలు లేక దిష్టిబొమ్మగా మారిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఉమ్మడి రాష్ట్రంలో అలంపూరు ప్రజలు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి వెళ్లేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇక్కడి నుంచి వెళ్తే ఆరోగ్యశ్రీ సేవలు అందటం లేదు అని భావించి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసింది నాటి ప్రభుత్వం. కానీ ఆ లక్ష్యం నేటికి నెరవేరక ఇప్పటికీ వైద్య సేవల కోసం గర్భిణీల ప్రసవాలకు కర్నూలుకు వెళ్తున్నారు అలంపూరు వాసులు. ప్రస్తుతం ఆసుపత్రి భూత్ బంగ్లాలాగా మారి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఆసుపత్రి పరిసరాలలో జనావాసాలు లేకపోవడంతో దొంగలు కిటికీల గ్రిల్స్ తొలగించి ఇప్పటి వరకు 10 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని దొంగలించారు అని తెలుస్తోంది. ఆక్సిజన్ సరఫరా చేసే రాగి పైపులు, నీటి కొళాయిలు, టాయిలెట్ సామాగ్రి, విద్యుత్ వైర్లు, లైట్స్ను ఎత్తుకెళ్లిపోయారు దుండగులు. దీంతో ఆసుపత్రి ఇన్ఛార్జ్ డాక్టర్ సయ్యద్ బాషా పోలీసులకు కంప్లైంట్ చేశారు. అప్పటి నుంచి 4 సెక్యూరిటీ గార్డులను నియమించారు. అయినా సరే పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు. అలంపూర్ వద్ద 100 పడకల ఆసుపత్రి వినియోగంలోకి తేవాలి అంటే 5 గైనకాలజిస్టులు, 2 ఫిజిషియన్లు, 5 చిన్నపిల్లల డాక్టర్లు, 6 ఎంబీబీఎస్ వైద్యులు రావాల్సి ఉంటుంది. అదేవిధంగా 30 మంది శానిటేషన్ సిబ్బంది, 15 మంది నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎక్స్రే ఆపరేటర్లు, ఇతర సిబ్బందితో పాటు చోరీకి గురైన సామాగ్రి ఏర్పాటుకు 10 లక్షల రూపాయల నిధులు అవసరమని అధికారులు అంచనాలు వేసి ఉన్నతాధికారులకు అందజేశారు. విషయం తెలుసుకుని 5 నెలల క్రితం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులతో కలిసి ఆసుపత్రిని పరిశీలించారు. త్వరలో సిబ్బందిని కేటాయించి వినియోగంలోకి తెస్తాము అని హామీ ఇచ్చారు. కానీ 5 నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదు అని మండిపడుతున్నారు స్థానికులు. ఇప్పటికైనా ఆసుపత్రిని వినియోగంలోకి తీసుకురావాలి అని కోరుతున్నారు. జోగులాంబ ఆలయానికి వచ్చేటువంటి భక్తులు, పర్యాటకులకు మెరుగైన వైద్య సేవలు అందాలన్నా, 44వ జాతీయ రహదారిపైన జరిగేటువంటి ప్రమాదాల్లో గాయపడినటువంటి వారు సురక్షితంగా బయటపడాలన్నా, నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్నా నిరుపయోగంగా ఉండేటువంటి యొక్క అలంపూరు 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే నిరుపేదలంతా కూడా వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు పరులు తీసేటువంటి దుస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, అలంపూర్ నుంచి.